నేను దుబాయ్లో ఉన్నాను. దుబాయ్లో ఇప్పుడు మనం గ్రాసరీస్ తీసుకోవడానికి బయటకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్ కింద గ్రాసరీ స్టోర్ ఉంటుంది అనమాట. రిటైల్ స్టోర్ ఉంటుంది ప్రతి అపార్ట్మెంట్ కింద. ఇది అపార్ట్మెంట్ అనుకోండి, ఈ అపార్ట్మెంట్ అయితే దీని కింద ఇలాగా గ్రాసరీ స్టోర్స్ ఉంటుంది అనమాట. ప్రతి అపార్ట్మెంట్కి అలాగే ఉంటుంది ఈ దుబాయ్లో. ముందుగా లోపలికి వచ్చాక మనం ఇలాగా బాస్కెట్ తీసుకొని, ఇప్పుడు మన ఇండియాలోనే ఎలా తీసుకుంటాం సేమ్ అలాగే ఇలాగ వచ్చేసి ఇలా కూరగాయలు ఉంటాయండి. ఎప్పుడప్పుడు ఇక్కడ ఇండియా నుంచి దుబాయ్కి ఇంపోర్ట్ అవుతుంటాయి కూరగాయలన్నీ. ఇలా చూసుకోవచ్చు మీరు, కూరగాయలు అన్నీ ఉంటాయి, అన్నీ ప్యాక్ చేసి ఉంటాయి అన్నమాట. మిర్చి అండ్ అలాగే ఆనపకాయలు అండ్ క్యాప్సికమ్, బెండి, ఇలాగన్నీ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. అరటికాయలు అండి, టమాటోలు అండి, అండ్ ఆనియన్స్, పొటాటోస్ అని అన్నీ ఉంటాయండి. మనం ఓకే అండి. ఇక్కడ మనం గ్రాసరీస్ తీసుకునే ముందు అన్నీ ఇలా ముందుగానే దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ ఒక కవర్లో వేసుకొని అన్ని కవర్లో వేసుకోవాలి. ఇలా కవర్లో అన్ని ప్యాక్ చేసుకోవాలి. టమాటాలు, అన్నీ ఇలా ముందుగానే ప్యాక్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా మనకి ఏం కావాలన్నీ వేసుకోవచ్చు. ఇవి వెల్లుల్లిపాయ అండి. ఇంక మనకి ఇంకే కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అండి, ఇలాగన్నీ ప్యాక్ చేసుకోవాలి. అలాగే ప్యాక్ చేసుకున్నీ మనం ఇక్కడ పెడితే అది ఎంత వెయిట్ ఎంత ఉంది, ఎన్ని కిలోస్ ఉన్నాయి, అమౌంట్ ఎంత అని చూపించింది. ఇక్కడ వచ్చేసి మనం తీసుకునేది ఇప్పుడు ఏంటి, మిర్చి కాబట్టి మిర్చి ఇక్కడ గ్రీన్ చిల్లీ ఉంది కాబట్టి ఈ గ్రీన్ చిల్లీ ఇలా టైప్ చేసి ఇలా ప్రింట్ నొక్కితే గ్రీన్ చిల్లీ వచ్చేస్తుందండి. దీని మీద పెట్టి అక్కడ స్కానింగ్ తీసుకొని అమౌంట్ వచ్చేసి 0.99 దిరమ్స్ అనమాట. అలాగే టొమాటో తీసుకున్నానండి. ఇక్కడ టొమాటో ఉంది, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ప్రింట్ నొక్కితే ఇలాగ వస్తుందండి. టొమాటో వచ్చేసి మనకి ఇంత వచ్చింది, వచ్చేసి 4.49 దిరమ్స్ టమాటో వచ్చేసి. అలాగే ఆనియన్స్ అండి, ఆనియన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రింట్ నొక్కితే ఆనియన్స్ వచ్చింది. ఇవి కూడా 4.10 దిరమ్స్. ఇలా తీసుకుని ఇలా ప్యాక్ చేసి, ఇంకా మనకి ఆయిల్ కావాలండి. ఆయిల్ వచ్చేసి ఇలా కింద ఉంటుంది, అన్ని సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటాయి, ఫ్రీడమ్స్ ఆయిల్ ఉంటాయి, అన్ని ఆయిల్స్ ఉంటాయి. మనం ఈ ఆయిల్ తీసుకున్నాం. ఈ ఆయిల్ వచ్చేసి 10.50 దిరమ్స్ అండి, ఒక లీటర్ ఆయిల్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి అన్ని చికెన్ ఐటమ్స్ ఉంటాయండి. చికెన్ ఐటమ్స్ అన్ని ఫ్రిడ్జ్లో అన్ని పెట్టుంటారు. అలాగే మనం తీసుకుందాం చికెన్. ఇది 900 గ్రామ్స్ ఉందండి. ఇలాగా మనకి ఏం కావాలన్నా దొరుకుతుందండి ఇక్కడ, ఎవ్రీథింగ్ దొరికిద్ది. తినేవి మనం ఏదైనా దొరుకుతుంది అన్నమాట. మళ్ళీ ఇలాగా ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి, ఫ్రిడ్జ్లో ఉంటాయండి. ఐస్ క్రీమ్స్ అన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయి, ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి. అక్కడ పాలు కూడా ఉంటాయండి. పాల ప్యాకెట్లు ఉండవు, పాల డబ్బాలు ఉంటాయి. 2 లీటర్స్ లీటర్ ఉంటుంది, 5 లీటర్స్ ఉంటుంది, అలాగన్నీ ఉంటాయండి. ఇటు వచ్చేసి కూరగాయలది. ఇది మొత్తం ఇంకా గుడ్లు అవి ఇవి
అన్నీ ఉంటాయండి. ఓకే అండి, ఒక గుడ్డు తీసుకున్నాం ట్రే. ఓకే అండి, తీసుకున్నాం. ఎగ్స్ కూడా తీసుకున్నాం. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇలా కౌంటర్ గారిస్తే వాళ్ళు వచ్చి ఇంకా అన్నీ క్యాలిక్యులేట్ చేస్తారండి, అన్నీ లెక్కేస్తారు. లెక్కేసి ఎంత ఉందో మనకి చెప్తారు. అన్నీ ఇలా క్యాలిక్యులేట్ చేస్తారండి. అన్నీ ఇలా క్యాలిక్యులేట్ చేసి ఎంత అయిందో అక్కడ మనకి ఫైనల్ అమౌంట్ అయితే చేస్తారు. బిల్లింగ్ అయిపోయిన తర్వాత మనకి మొత్తం వచ్చేసి 62.25 dirhams అయిందండి. అయితే మన దగ్గర అంత 500 అమౌంట్ ఉంది. ఇది 500 dirhams ఇస్తే ఇంకా చేంజ్ చేస్తారనమాట మనకి. ఇది 500 dirhams మనకి అయ్యింది 62.25 dirhams అయింది. థ్యాంక్ యూ. మనకి మొత్తం రిటర్ను 437 dirhams వచ్చినాయండి. తీసుకున్నాము. ఇంకా అన్నీ ప్యాక్ చేసి ఇచ్చేస్తారు మనకి. ఏవేవన్నీ తీసుకొని ఇంకా చలో రూమ్కి. ఇలా వస్తే ఇంకా ఇది నేను ఉండే అపార్ట్మెంట్ టవర్ అండి. దీన్ని ఓఎస్ఎస్ టవర్ అంటారు. నేను ఉండేది డిఐఎఫ్సి దుబాయ్ డిఐఎఫ్సి ట్రేడ్ సెంటర్ దగ్గర ఓఎస్ఎస్ టవరు. ఇంకా మనం ఇలా లోపలికి వెళ్ళిపోయి మనం ఇలా వచ్చేస్తే ఇంకా మనకి ఇది వచ్చేస్తుంది. ఇదండి దుబాయ్లో గ్రాసరీస్ ఎలా తీసుకోవాలంటే ప్రతి అపార్ట్మెంట్ కిందే గ్రాసరీ స్టోర్ ఉంటుంది అనమాట, రిటైల్ స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. 24 hours ఓపెన్ అండి ఇది. మనకి ఇలా ఎక్కడ తీసుకునేలాగే ఉంటుందండి. 24 hours ఓపెన్ ఉంటుంది. గ్రాసరీ స్టోర్స్ అని ఎవ్రీథింగ్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. 24 hours ఓపెన్లో ఉంటాయి. మనం ఏ టైంలో కావాల్సి తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఎవ్రీథింగ్ ఇలాగా. ఓకే అండి, ఈరోజు చికెన్ వండుకొని మనం తిన్నాం. అది తర్వాత మన నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఓకే, బాయ్. గ్రాసరీస్ అన్ని తీసుకొచ్చి రూమ్కి వచ్చేసామండి. మనం ఇంక రూమ్లో ఉన్నాం. ఇక గ్రాసరీస్ అన్నీ మంచిగా స్టోర్ చేసుకుందాం. ఫ్రిడ్జ్లో అన్ని స్టోర్ చేసుకొని తర్వాత మేడ్ వచ్చిన తర్వాత అన్ని కుక్ చేసేస్తారనమాట. కుక్ చేసేసి ఇంకా ఇలాగే ఇంకా తిన్న తర్వాత చెప్తాను. ఇప్పుడు మనకి గ్రాసరీ వచ్చేసి మొత్తం 62 dirhams అయింది. 62 dirhams అంటే మనకి ఇండియన్ రూపీస్లోకి వచ్చేసి 1500 రూపీస్ అనమాట. అప్రాక్సిమేట్లీ 1500 రూపీస్, 1500 రూపాయలు 60 dirhams అంటే. ఓకే అండి.